26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఆదిల్ అహ్మద్ థోకర్ గురించి కేంద్ర నిఘా సంస్థలు కీలక విషయాలు వెల్లడించాయి. అతడు పాకిస్తాన్కు విద్యార్థి వీసాపై వెళ్లి అక్కడ ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడని తెలిపాయి. 3 ఏళ్ల తర్వాత మరికొందరు ఉగ్రవాదులతో కలిసి భారత్లోకి చొరబడ్డాడని చెప్పాయి. అతడిని ట్రాక్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా నిఘా నేత్రం నుంచి తప్పించుకున్నాడని వివరించాయి. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకడైన ఆదిల్ అహ్మద్ థోకర్ గురించి కీలక విషయాలు తెలిసాయి. అనంతనాగ్కు చెందిన ఆదిల్ అహ్మద్ థోకర్ 2018లో పాకిస్తాన్ వెళ్లి 6 ఏళ్ల తర్వాత 4 ఉగ్రవాదులతో కలిసి భారత్లోకి చొరబడ్డాడని నిఘా వర్గాలు గుర్తించాయి. పహల్గామ్ ఉగ్రదాడికి అతడే ప్రధాన రూపకర్త అని తెలిపాయి. తీవ్రవాద భావజాలమున్న థోకర్ 2018లో అనంతనాగ్ను విడిచిపెట్టి విద్యార్థి వీసాపై పాక్కు వెళ్లాడు. సరిహద్దుల్లో కార్యకలాపాలు సాగిస్తున్న నిషేధిత ఉగ్ర సంస్థలతో అతడికి ముందే సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. పాక్ వెళ్లిన తర్వాత అతడిపై నిఘా వేశామని, అతడు కుటుంబంతో సంబంధాలు తెంచుకోవడంతో ట్రాక్ చేయలేకపోయామని చెప్పాయి. వెంటనే బిజ్బెహారాలోని అతడి ఇంటిపై నిఘా వేసినా ఎలాంటి పురోగతి లభించలేదని సమాచారం. ఆ సమయంలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో చేరి శిక్షణ పొందినట్లు తెలుస్తోంది. 2024 చివరిలో థోకర్ ను నిఘా వర్గాలు భారత్లో గుర్తించాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న హషీం మూసా, అలీబాయ్ సహా మరికొందరు పాకిస్తానీ ఉగ్రవాదులతో కలిసి కఠినమైన అడవులు ఉండే పూంచ్ రాజౌరి సెక్టార్ నుంచి ఎల్ఓసి దాటినట్లు భావిస్తున్నాయి. భారత్లోకి చొరబడిన కొన్ని రోజుల తర్వాత థోకర్ ను కిష్ట్వాడ్, అనంతనాగ్ లో నిఘా వర్గాలు ట్రాక్ చేయగలిగాయి. ఈ క్రమంలో ఒక పాకిస్తానీయుడికి అతడు ఆశ్రయం కల్పించాడు. తర్వాత వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లి భద్రతా దళాల నిఘా నుంచి తప్పించుకున్నారు. ఈ సమయంలో అతడు రహస్య శిబిరాల్లో దాక్కుని ఇతర ఉగ్రవాదులతో కలిసి ఉగ్రదాడికి ప్రణాళిక వేశాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అమర్నాథ్ యాత్ర తర్వాత కశ్మీర్ లో పర్యాటక ప్రదేశాలకు అనుమతి క్రమంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆదిల్ అహ్మద్ థోకర్ బైసరన్ లోయను దాడికి ఎంపిక చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం థోకర్ తో పాటు మరో 2 ఊహా చిత్రాలను నిఘా సంస్థలు విడుదల చేశాయి. అనంతనాగ్, పహల్గామ్ లోని దట్టమైన అడవులను అనువనువు సైన్యం జల్లెడ పడుతోంది. థోకర్ తో పాటు మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ కు చెందిన ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశాయి.